హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా. ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనకు కావాల్సిన వెజిటబుల్స్ అయితే మనం తీసుకుందాము. ఈ వెజిటబుల్స్ని సాల్ట్ వాటర్తో నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట. దానివలన వీటి మీద ఉన్న క్రిమి కీటకాలు ఏవైనా ఉంటే పోతాయి. ఓకే అండి. ఇప్పుడైతే మనం ముందుగా చింతపండు అయితే నీట్గా కడిగి కొన్ని వాటర్ వేసి నానపెట్టుకొని పక్కన పెట్టుకుందాము. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను కుక్కర్లో ఎర్రకందిపప్పు తీసుకుంటున్నాను. ఈ పప్పుని ముందుగా మనం నానపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇది ఇన్స్టెంట్గానే ఉడికిపోతుందన్నమాట. అప్పటికప్పుడే మనం ఉడికించుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక టమోటా అయితే పీసులుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇది స్టవ్ మీద పెట్టేసి పప్పు ఉడికేలోపు మనం అయితే వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, మనకి నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు. మన ఛానల్ నేమ్ వచ్చి మిడిల్ క్లాస్ మనీషా అండి. ఇంకా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ అండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్ అనేది ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయినట్టు చేస్తుందన్నమాట. ప్లీజ్ అండి, దయచేసి ఒక లైక్ని అయితే ఇవ్వండి. మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే అండి. ఇక్కడ వెజిటబుల్స్ అయితే తీసుకున్నాం కదా, నీట్గా అన్నిటినీ కట్ చేసి ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను. మునక్కాడ, క్యారెట్, టమోటో, బెండకాయ, దొండకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఒక వంకాయ అండి. ఈ వంకాయ అయితే మనం వేసుకున్నప్పుడు కట్ చేసి వేసుకోవచ్చు. ముందుగా కట్ చేస్తే కలర్ మారిపోద్ది. అలాగే వంకాయ చేదు కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈలోపు మన పప్పు అయితే ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా అయిపోయింది. మొత్తం గరిటతో స్మాష్ చేసుకుందామండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఓకే అండి. మనం ఆల్రెడీ చింతపండుని అయితే నానపెట్టుకొని ఉంచుకున్నాం కదా, చింతపండు అంతటిని వడకట్టేసి దీనిలో ఉన్న చింతపండు రసాన్ని అయితే తీసుకొని పప్పులో అయితే కలిపేద్దాము. ఇలా ఒక్కసారి సాంబార్ని అయితే ప్రిపేర్ చేయండి. మీ ఇంట్లో పిల్లలు పెద్దలు తేడా లేకుండా చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే అభిగాడికి, మా వారికి చాలా ఇష్టం అన్నమాట. ఓకే అండి. ఆయిల్ అయితే అయిపోయిందని చెప్పి కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే తీసుకుందాము. అందులో కొంచెం జీలకర్ర, అలాగే వాము, పచ్చ దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం కరివేపాకు వేసేసి ఈ సాంబార్ని అయితే పోపు పెట్టుకున్నట్టు అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నిటినీ వేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం వంకాయని అయితే ముక్కలుగా కట్ చేసి ఇప్పుడైతే వేసుకుందామండి. ఇలా చేయడం వలన వంకాయ కలరు మారదు, అలాగే వంకాయ చేదు అనేది రాదనమాట. అప్పటికప్పుడు మనం కట్ చేసి వేసుకోవాలి. ఓకే అండి. ఇవన్నీ త్వరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు నీట్గా కలుపుకొని మూత అయితే పెట్టేద్దాం. చూస్తున్నారు కదా, ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు మనం ఆల్రెడీ పప్పులో చింతపండు రసం వేసి కలిపి పెట్టుకున్నాం కదా, తీసుకొని తాలింపు అయితే వేసేద్దామండి. ఈ సాంబార్ ఎంత బాగా మరిగిస్తే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. చివరిగా అయితే కొంచెం సాంబార్ పొడి వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాము. చూస్తున్నారు కదా, చాలా టేస్ట్గా ఉందండి. ఒక్కసారి మీరైతే ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు అస్సలు విడిచిపెట్టరు, ఇంకా ఇలానే చేయమంటారు. ఓకే అండి. మనకైతే సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనమైతే వేరే బౌల్లోకి అయితే తీసుకుందాము. మరి సాంబార్కి కాంబినేషన్ కావాలి కదండి. చూస్తున్నారు కదా, ఉప్పు చేపలు అనమాట. ఈ చేపలను అయితే మనం ఫ్రై చేసుకుందాము. ఈ చేపలను అయితే ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి. నేను ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం ఆయిల్, నిమ్మరసం వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ ముక్కలకి పట్టించుకోవాలి. ఈ ఉప్పు చేపల్ని గోరువెచ్చని నీటిలో వేసేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, మొత్తం మ్యాగ్నేట్ చేసేసి కొంతసేపు అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక 1 అవర్ తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఈ చేపలను అయితే 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకున్నాను.
సాంబార్ అలాగే ఈ ఉప్పు చేప కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. అలాగే ఈ చేపల్లోనే ఉప్పు అయితే చాలా ఉంటుంది. మనం ఎక్స్ట్రాగా అయితే ఉప్పు అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. వేసుకుంటే ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఉప్పు చేపలు కదా, ఇంకా ఉప్పు ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే అండి, మన ఉప్పు చేపలు కూడా ప్రిపేర్ అయిపోయి రెడీ అయిపోయి చూస్తున్నారు కదా, నోరూరించే సాంబార్ అలాగే ఉప్పు చేప రెడీ. ఈ విధంగా క్యాటరింగ్ స్టైల్లో ఎంతో రుచికరమైన సాంబార్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తారు కదా. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది, వేరే లెవెల్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.